అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భుజానికి వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సోమవారం ముంబైకి చేరుకున్నారు. అక్కడ నిపుణులైన వైద్య బృందం ఆయనకు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన 2 కీలక కండరాలకు తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ గాయాల తీవ్రత దృష్ట్యా ఆపరేషన్ అనివార్యమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో పవన్ అభిమానులు, జన సైనికులు ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ఈ భుజం నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ రాజకీయ పనుల్లో బిజీగా ఉంటూనే ఆయన ఈ నొప్పిని భరిస్తున్నారు. అయితే అసలు ఈ గాయాలు ఎప్పుడు ఎలా అయ్యాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవి రీసెంట్గా జరిగినవి కావు. దాదాపు 15 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాలు అవి. ఆనాడు సినిమా పూర్తి చేయాలనే బాధ్యతతో పవన్ తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టారు. ఈ విషయంపై ఆ సినిమా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆయన పంచుకున్న విషయాలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి. గత రాత్రి నిద్ర కూడా పట్టలేదని చెబుతూ పవన్ పడిన నరకాన్ని గుర్తు చేసుకుని బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 15 ఏళ్లుగా నడుం నొప్పి, భుజం నొప్పితో పవన్ అనుభవించిన బాధను తలుచుకుంటే గుండె బరువెక్కిందని ఆయన వాపోయారు. చిన్న పంటి నొప్పి వస్తేనే తట్టుకోలేమని మనిషి అటువంటి తీవ్రమైన గాయాలను చిరునవ్వు వెనక దాచుకొని ఎలా జీవించారని ఆశ్చర్యపోయారు. గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు ఇప్పటికీ తన కళ్ల ముందే కదలాడుతున్నాయని బండ్ల గణేష్ చెప్పారు. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి కింద పడిపోయిన క్షణం, అప్పుడే సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు హెచ్చరించడం, ఇవన్నీ ఇప్పటికీ తన మనసును వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. అప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం ఒక హీరోది కాదు, ఒక మహా మనిషిది. నిర్మాతకు నష్టం కలగకూడదని, వందలాది మంది కార్మికుల కష్టం వృధా కాకూడదని భావించి సర్జరీని వాయిదా వేసుకున్నారు. తన నొప్పి కంటే తనపై ఆధారపడిన వారి ప్రయోజనాలకే పవన్ ప్రాధాన్యత ఇచ్చారు. అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పాలనలో ఆయన కీలక పాత్ర. ఇంతటి కీలక సమయంలో ఆయన ఆరోగ్యంపై అందరి దృష్టి పడింది. ఆపరేషన్ కోసం ఆయన ఎంత సమయం కేటాయిస్తారు, రికవరీకి ఎంత సమయం పడుతుందనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా కోలుకోవాలని కోరుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముంబై వైద్యులు సూచించిన విధంగా చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో ఈ నొప్పుల నుంచి ఆయనకు శాశ్వత ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏపీ ప్రజలు, పవన్ శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన భుజం నొప్పిని కూడా పట్టించుకోకుండా ప్రజాసేవలో ముందుకు సాగుతుండడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సర్జరీకి సంబంధించి పూర్తి వివరాలు, తదుపరి కార్యాచరణను జనసేన పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.